శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 సంవత్సరం జనవరి నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఎటువంటి మంత్రజపం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి జనవరి నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే జనవరి నెల మొత్తం కూడా వృశ్చిక రాశి వాళ్ళకి తిరుగుండదు. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు. మీ ఆధిపత్యం చలామణి అవటం అనేది జనవరి నెలలో ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మీరు ఏ రంగంలో ఉన్నా మీరు చెప్పిందే వేదం చేసిందే శాసనం అన్నట్లుగా జనవరి నెల మొత్తం కూడా సాగిపోతూ ఉంటుంది. నూతన వస్తు ప్రాప్తి యోగం ఉంది, నూతన వస్త్రలాభం ఉంది, అలాగే నూతన వాహన లాభం ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు జనవరి నెలలో అనుకూలిస్తాయి. అలాగే ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు పొందే యోగం ఉంది. పాత మిత్రులను కలుసుకుంటారు, వాళ్ళ వల్ల మనసుకు ఉల్లాసాన్ని పొందుతూ ఉంటారు. బంధుమిత్రులతో కలిసి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో హుషారుగా చలాకీగా పాల్గొంటూ ఉంటారు. వ్యవహారాలన్నింటిలో విజయం వరిస్తుంది. ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. శత్రువులే మిత్రులుగా మారిపోతూ ఉంటారు. మీ వెనక గోతులు తీసిన వాళ్ళే మీకు ఎంతో సహాయం చేసి మిత్రులుగా మారిపోయే అవకాశం జనవరి నెలలో కనిపిస్తోంది. అలాగే ప్రతి విషయంలో కూడా చాలా ధైర్యంగా ముందడుగు వేస్తారు. మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో విజయలక్ష్మీదేవి అనుగ్రహంతో తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే సాంఘికంగా ఉన్నత స్థితి ఏర్పడుతుంది. సంఘంలో మీకు గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పెరగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంతాన సౌఖ్యం ఉంటుంది. సంతానం లేని వారికి సంతానానికి సంబంధించిన శుభవార్త వినే అవకాశం ఉంది, లేదా సంతానపరంగా మీ పేరు ప్రతిష్టలు ఇనుమడింపజేసుకోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబంలో సంతోషకరమైనటువంటి వార్తలు వింటూ ఉంటారు. జీవన సౌఖ్యం ఏర్పడుతుంది. విద్యార్థులకు తిరుగుండదు. విద్యారంగంలో మంచి సత్ఫలితాలు పొందుతారు. అలాగే ఉద్యోగపరంగా కూడా ఎదగటానికి చేసే ప్రయత్నాల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ అంతిమంగా వాటిని అధిగమించగలుగుతారు. వ్యాపార రంగం 3 పువ్వుల 6 కాయలుగా విరాజిల్లుతుంది. వివాహ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. భార్యాభర్తల మధ్య గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోగలుగుతారు. కోర్టుపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా చక్కటి పరిష్కార మార్గం లభిస్తుంది, ఉపశమనం లభిస్తుంది. వృశ్చిక రాశి వాళ్ళకి ప్రధానంగా జనవరి నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 2, 3, 8, 12, 19, 21, 28, 30 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. అలాగే జనవరి నెలలో మీకు కలిసి రాని తేదీలు 5, 10, 14, 16, 23, 25 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. వృశ్చిక రాశి వాళ్ళకి ప్రధానంగా ఉన్నటువంటి సమస్య అర్ధాష్టమ శని దోషం. ఈ అర్ధాష్టమ శని దోషం పోవటానికి ప్రతిరోజు కూడా ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం, ఈ నెలలో వచ్చే శనివారాలు వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం చదవటం లేదా వినటం, లేదా గోవిందనామాలు చదవటం లేదా వినటం, వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తులసిమాలను సమర్పించడం, తులసి దళాలతో అర్చన చేయించుకోవటం, లేదా గృహంలో అయినా సరే వెంకటేశ్వర స్వామి చిత్రపటం దగ్గర బియ్య పిండితో తయారు చేయబడిన పిండి దీపాన్ని వెలిగించడం ద్వారా నెల మొత్తం విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అర్ధాష్టమ శని దోషాన్ని తొలగింపజేసుకొని అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఇవి జనవరి నెలలో మేషాది ద్వాదశ రాశుల మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా దినఫలాలు, వారఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలాలు, జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారం, వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.